and I was falling under a trap. Manager came and say, "I'll promote you as a to higher position." That was a dry promotion. బట్ దాన్ని వర్క్ చేయాలి కదా అసలు. వర్క్ చేస్తున్నా అంటే వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ఒక ఫిగర్ సెట్ అయిపోయిండు అంట. మీరు ఫేవరెట్ అయితే మీకు ఎక్కువ, అని తక్కువ అయితే తక్కువ అన్నట్టు ఆల్రెడీ ఒక నెంబర్ అనేది ఫిక్స్. ఆ నెంబర్ని మనం ఎవరు మార్చలేదు. ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అసలు మీకు? నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. 12 years ఇదే నేర్చుకున్నాను. లక్కీలు ఏంటంటే నేను ఇప్పుడు హైయర్ ఎండ్లో ఉన్నాను అనమాట. సో చెప్పు అసలు నీకు ఎట్లా వచ్చినాయి ఆపర్చునిటీస్ నీకు అసలు? ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకుంటా. ఇప్పుడు కూడా జాయిన్ మంచి పెద్ద హై కొట్టిండు అయినా కూడా ఈజ్ రెడీ టు అగైన్ మూవ్ మరి అంత తొందరగా కొట్టినా నన్ను కొడతారు కానీ ఆ జంప్ అవడం కూడా తప్పేం కాదు. ఎవరికి కూడా కంపెనీ షిఫ్ట్ చేయాలని ఒక కోరిక ఏం కాదు. ఎందుకంటే మనం ఒక 2-3 years పనిచేసిన తర్వాత ఒక కంపెనీలో కంఫర్టబుల్ అయిపోతాం. కంఫర్ట్ అయిపోయిన తర్వాత ఎందుకు చేంజ్ అవ్వాలి? బేసికల్గా ఏంటంటే అప్రైజల్స్ ఉండవు. అంటే నేను 24 hours వర్క్ చేస్తాను, చేసి వాళ్ళని సాటిస్ఫై చేస్తానని అంటే ఐల్ సెట్ అప్ టు ద మార్క్. అయినా నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు, ట్రస్ట్ ఉండదు అనమాట. అంటే నాకు జాబ్ సెక్యూరిటీ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనం ఎంత పని చేసినా కూడా రేపు మమ్మల్ని తీయాలని గ్యారెంటీ ఏం లేదు. ఒక్కసారి ప్రాజెక్ట్ ఒకవేళ మూవ్ అవుట్ అయిపోయింది, లేకపోతే ఎనీ ఆఫ్ ద రీజన్స్ ఒకవేళ పక్కకు పెడితే అది ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక నేను 16 hours పని చేస్తాను, ఎన్నో గంటలు పని చేయాలన్నాడు కదా అంటాడు, ఆయనకి వచ్చే ప్రాఫిట్ అంటాడు. కానీ 16 hours పని చేసినానికి 8 hours పని చేసినానికి హైక్ దట్ ఎంత ఉంది తెలుసా? ఆ 8% ఆ డిఫరెన్స్ 8% కూడా ఉండదు, మహా అంటే 2-3% ఉంటుంది. అంటే ఒక 2-3% కోసం మనం ఇన్ని గంటలు ఎక్స్ట్రా పని చేయాలా? అవసరం లేదు. అంటే ఎక్కువ వర్క్ చేస్తే ఆఫీస్లో బాగా పని చేస్తున్నాను కాదు. ఈ హైదరాబాద్లో ఇప్పుడు మనకి ఐటీ కంపెనీస్ చాలా వచ్చేసినాయి కదా, ఎట్లా ఉంది మన ఆపర్చునిటీస్? చాలా బాగుంది, చాలా మంది చూస్తున్నాం కదా. డూ యూ థింక్ companies are loyal or the people are loyal? They both are not loyal and even they are not to be expected to be loyal. ఫస్ట్ నేను నా జాబ్ సెట్ చేసుకుంటా, ఆ జాబ్ నాకు నచ్చాలి, నేను కంఫర్టబుల్ కావాలి, నేను నేర్చుకోవాలి, అప్పుడే నేను ఇంకా ఐ వెంట్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ హోమ్. 3rd ఇల్లు కొనుక్కోవాలా, లేకపోతే 4th ఏదైనా కారు, రిచ్ కార్, లగ్జరియస్ కార్లు, అవి విచ్ వన్ ఇస్ ద ఫస్ట్ థింగ్? అంటే వాళ్ళు ఫస్ట్ అమ్మాయి సెట్ చేసుకుంటారు. కాలేజ్లో ఫస్ట్ అమ్మాయి సెట్ చేసుకుంటారు, దాంట్లో జాబ్కి వస్తారు అనమాట. ఈరోజు లైక్ మనకు వేరే సెషన్స్ ప్లాన్ చేస్తాం కదా సాటర్డే. ఒక స్టూడెంట్ దగ్గరికి వచ్చి అనమాట, జస్ట్ నార్మల్ క్యాజువల్ కానీ జరుగుతుంది. ఎలా అనిపించింది ఎస్ఐటి అంటే ఓకేనా అంతా జరుగుతుందంటే, అతను అమీర్పేటలో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ అని పేరు చెప్పాడు. చెప్పి అన్ని రివ్యూ చెక్ చేసుకొని, గూగుల్ రివ్యూ అన్ని మొత్తం వెరిఫై చేసుకొని లాస్ట్ ఇక్కడ వెరిఫికేషన్కి వచ్చాడు అనమాట. అన్ని వెరిఫై చేస్తే మన దగ్గర జాయిన్ అయ్యాడు. హీ వాజ్ సాటిస్ఫైడ్. అయినా ఒకసారి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం సాటర్డే వచ్చాడు. వచ్చి అంటే అతను డౌట్ ఏమంటే ప్రతిదీ పాజిటివ్ ఎలా ఉంటుంది, కొన్ని నెగిటివ్ ఉండాలి కదా, నెగిటివ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనమాట. ఇంత పాజిటివ్ ఎలా పెడుతున్నారు, మీరే రాసుకుంటున్నారా గూగుల్ రివ్యూలు, లేకపోతే మీరే పెట్టుకుంటున్నారా, మీరే చెప్పుకుంటున్నారా? ఒక్కొక్కసారి చూస్తే మీ పేర్లే కనిపిస్తూ ఉంటాయి, ఎస్ఐటీ ఎక్సలెంట్ కోర్స్ అంటే మీరే రాసి మీరే వేరే పిల్లలు పెడుతున్నారా అని నాకు డౌట్ వచ్చింది. కొన్ని అదే ఒక్క నెగిటివ్ కూడా కనిపించట్లేదు, మరీ అంత పాజిటివ్ ఎట్లా చెక్ చేయడానికి వచ్చినా అంటే మనకి నెగిటివ్ కనిపించిందా పాజిటివ్ కనిపించిందా అంటే అదొక నేను కనిపించలేదు అన్నమాట. అయితే పర్లేదు, నువ్వు వెతుకుతూ ఉండి ఏదో ఒకటి కనిపిస్తుంది. Hi everyone, welcome to SIT Talks. As promised, every week we are coming up with an interesting topic, but I see most of them are not really getting hooked to our content. We're bringing managers from IT industry, from various industries like very big companies with a very good managerial experience. But I see most of them are not really getting interested. So today we're going to bring in very, very different content, which SIT, I think we are trying it for the first time. So I'm sure you'll like this content. Okay, so please stay hooked. So Aslam, what's up? First thing, what my query is, still now you are in India, come get you to ship to US. Why are you saying like that? Where are your goggles? Why did you remove them? The moment you started to like US accent. Yeah. Is that okay? That's Max, and now I'm different Santosh. Yeah. So each and everything. Yes, today it's going to be really, really casual. Okay. So why did you go out of and went to some other company? So which company is that? How did you go there? No, right now I can't reveal which company it is, but yep. What I will say is, yeah, now you are looking like a pro. Okay, come on. Yeah, good. Yeah. Basically, the current company, as you say, if people might be saying this is now hiring time actually. From past years I was not getting any hike and I was falling under a trap. First year my manager came and say, I'll promote you as a to higher position.
That was a dry promotion, guys. And second year, he promised that he'll be sending for the on-site. You went no on-site? It was hardly, I went for on-site. It was like hardly for 7 days. That's it. And next year, it was, only the false promises were taken. So guys, please do not fall for this trap. Okay? Dry promotions, incentives, hikes, only people will say, but the reality will be very difficult. Very different actually. So I almost fall for these traps actually. The moment they came, initially when the year start, they'll promise with high ends. Like, we will give a little, higher end of the hikes and percentage and all. But the end when you come, like change what people call. But దాన్ని వర్క్ చేయాలి కదా అసలు. వర్క్ చేస్తున్నా. ఈ ప్రమోషన్ అంటే నీ టీమ్ మెంబర్స్ కంటే నువ్వు బాగా వర్క్ చేయాలి కదా, అప్పుడు వస్తుంది ప్రమోషన్. నువ్వు వర్క్ చేసినా అంటే వర్క్ కి ప్రమోషన్ కి లింక్ లేదనుకుంటా ఒకసారి. అంటే మీరు ఎంత పని చేసినా పని చేయకపోయినా కానీ అక్కడ అది ఆల్రెడీ ఒక కర్వ్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ ఒక ఫిగర్ సెట్ అయిపోయింది అనమాట. మీరు ఫేవరెట్ అయితే మీకు ఎక్కువ, అని తక్కువ అయితే తక్కువ అన్నట్టు ఆల్రెడీ ఒక నంబర్ అనేది ఫిక్స్. ఓకే, అంతే. ఆ నంబర్ మనం ఎవరు మార్చలేదు. ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అసలు నీకు? నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. 2 years ఇదే నేర్చుకున్నావు టైటిల్. లక్కీలు ఏంటంటే నేను ఎప్పుడు హైయర్ ఎండ్ లో ఉన్నాను అనమాట. ఓకే, అవునా? హైయర్ బెల్కో. అంటే దీంట్లో నాకు తెలిసి ఇన్ఫ్లేషన్ కోసం నాకు తెలిసి కంపెనీస్ ఆర్ నౌ లాయల్. ద పీపుల్ హ్యావ్ నౌ చేంజ్ నాకు అనిపిస్తుంది. We have to change. No, we have to change it. Do you think companies are loyal or the people are loyal? What do you feel? They both are not loyal, and even they are not to be expected to be loyal. Yes. So Exactly. last week also Joho CEO Sridhar ఆయన అదే చెప్పాడు. So even Freshworks, the company that he founded, even they also laid off few people. Okay. And he gave a statement that don't expect the companies to be loyal, and you should not be loyal to the company. So it all about depends on the situation that you have. ఆ మూమెంట్లో నీకు ఇచ్చిన వర్క్ నువ్వు సరిగ్గా చేయాలి, అంతే. నేర్చుకోవాలి వర్క్, అండ్ నెక్స్ట్ వచ్చే జాబ్కి నువ్వు రెడీ అయిపోయి ఉండాలి. కంపెనీస్ దే లే ఆఫ్ పీపుల్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. ఇన్వెస్టర్ సాటిస్ఫై చేయడానికి, వర్క్ లేదు, రెవెన్యూ లేదు. రెవెన్యూ ప్రాఫిట్స్ ఎన్ని ఉన్నా సరే కరెక్ట్ అప్రైజల్ టైం కల్లా వాళ్ళకి అన్ని లాస్లే కనిపిస్తాయి. అవును. సో వాళ్ళేమో ఎంప్లాయీస్ కి 2%, 3% హైక్లు ఇస్తారు, బట్ సేమ్ కంపెనీ సీఈఓ ఏమో హీ మైట్ హావ్ గాట్ 100% హైక్. ఎస్. సో కంపెనీ ప్లేస్ దేర్ ఓన్ రూల్స్. సో వై నాట్ ఎంప్లాయీస్ టు బి ప్లేడ్ విత్ దేర్ ఓన్ రూల్స్? మనకు ఉన్నాయి కదా ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్. ఏదో అప్పటిలాగా ఏదో ఒక్క కంపెనీలో మనం చాలా రోజులు వర్క్ చేయాలి, లేదు బయటకు వస్తే మనకు జాబ్ లేదు, అట్లా నాకు తెలిసి అంత భయపడేది మన స్కిల్స్ లేనట్టు అర్థం. కరెక్ట్. సో ఇప్పుడు అసలు ఎగ్జాంపుల్ తీసుకో, అసలు నువ్వే చెప్పు ఎన్ని అసలు నీకు బయటికి పోగానే ఎన్ని కాల్స్ అయినా. నా ముందే ఒక మినిమం ఒక 10 ఇంటర్వ్యూలను అటెండ్ అయ్యాడు. వాళ్ళు నేను అడుక్కోవడం, ప్లీజ్ దాంట్లో జాయిన్ గా నీకు ఇస్తే సాలరీ అడిగిన స్టేజ్ లా. సో చెప్పు అసలు నీకు ఎట్లా వచ్చిన ఆపర్చునిటీస్ నీకు? అసలు ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకుంటా. ఇప్పుడు కూడా జాయిన్ మంచి పెద్ద హై కొట్టిండు, అయినా కూడా ఈజ్ రెడీ టు అగైన్ మూవ్ మరి అంత తొందరగా కూడా నన్ను కొడతారు కానీ ఆ జంప్ అవడం కూడా తప్పేం కాదు. ఈవెన్ గూగుల్లో ఒక లింక్డ్ఇన్ పోస్ట్ చేశాను, ఒక అతను 25 years ఈ వర్క్ ఇన్ గూగుల్. అంత మంచి కంపెనీ అంత ఉంటది, సడన్ గా జస్ట్ ఓవర్ నైట్ లో అట్లా మెయిల్ చేసి అసలు యాక్సెస్ కూడా ఇమీడియట్ గా రిమూవ్ చేశారు. సో వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు సో ఐ మీన్ దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ స్విచ్చింగ్. అండ్ స్విచ్చింగ్ అవ్వడం కూడా ఇక్కడ చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. ఒకప్పుడు అయితే ఓన్లీ నౌకరీ అంటారు, ఆర్ మేబీ రెఫరల్ అంటారు, బట్ యూ హ్యావ్ మెనీ ఆప్షన్స్. అండ్ ఏ రెవల్యూషన్ కూడా. సో ఏ వస్తూనే ఉంది, నా జాబ్ పోతుందో లేదో నాకు నెక్స్ట్ వీక్ వస్తుందో లేదో తెలియదు. సో అప్ స్కిల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బీయింగ్ ఇన్ ద రైట్ కంపెనీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీ కంపెనీ వాల్యూ ఇస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు, డెఫినెట్గా వాళ్ళు ఇవ్వరు. సో యూ హ్యావ్ టు బి సీన్ యువర్ ఓన్ సిచ్యువేషన్. నీకు ఇచ్చిన సాలరీ నీకు సరిపోతుందా లేదా? సరిపోదు. మార్కెట్ స్విచ్ అవ్వడానికి నీకు స్కిల్ ఉందా లేదా? ఉంది, స్విచ్ అవ్వు. లేదు, అప్ స్కిల్ అవ్వడానికి ఛాన్స్ చూడు, అప్ స్కిల్ అవ్వు, స్విచ్ అవ్వు, అంతే. జస్ట్ ఇట్స్ ఎ సింపుల్ ఫండ్. ఎవరికి కూడా కంపెనీ షిఫ్ట్ చేయాలని ఒక కోరిక ఏం కాదు. ఎందుకంటే మనం ఒక 2-3 years పనిచేసిన తర్వాత ఒక కంపెనీలో కంఫర్టబుల్ అయిపోతాం. కంఫర్ట్ అయిపోయిన తర్వాత ఎందుకు చేంజ్ అవ్వాలి? బేసికల్గా ఏంటంటే అప్రైజల్స్ ఉండవు. అంటే నేను 24 hours వర్క్ చేస్తాను, చేసి వాళ్ళని సాటిస్ఫై చేస్తానని అంటే ఐ సెట్ అప్ టు ద మార్క్. అయినా నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు, ట్రస్ట్ ఉండదు అనమాట. అంటే నాకు జాబ్ సెక్యూరిటీ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనం ఎంత పని చేసినా కూడా రేపు మమ్మల్ని తీయాలని గ్యారెంటీ ఏం లేదు. ఒక్కసారి ప్రాజెక్ట్ ఒకవేళ మూవ్ అవుట్ అయిపోయింది, లేకపోతే ఎనీ ఆఫ్ ద రీజన్స్ ఒకవేళ పక్కకు పెడితే అది ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే. సో అక్కడ ఎంత పనిచేస్తామా అనేది సెకండరీ మ్యాటర్. ఓకే. సో అదొకటి. ప్లస్ ఒకవేళంతా పనిచేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, నేనున్నాను, నేను 24 hours పనిచేస్తాను, మీరు 12 hours పనిచేస్తారు, మీకు నాకు ఎంత వస్తుంది హైక్లో తేడా? 24 hours ఎప్పుడు? డైలీయా?
డైలీ అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంది, ఒక నేను 16 hours పని చేస్తాను, మీరు 8 hours పని నారాయణమూర్తి 2 గంటలు పని చేయాలన్నాడు కదా. ఆయన అంటాడు, ఆయనకు వచ్చే ప్రాఫిట్ అంటాడు, కానీ మనకు వచ్చే ప్రాఫిట్కి మనకు సెట్ అవ్వదు. నార్మల్ 16 గంటలు ఒకవేళ చెక్ చేస్తున్న కూడా ఆఫీస్లో మీరు కావాలని చెక్ చేయండి, 16 hours పని చేసినానికి 8 hours పని చేసినానికి హైక్ దట్ ఎంత ఉంది తెలుసా? ఆ 8%, ఆ డిఫరెన్స్ 8% కూడా ఉండదు, మహా అంటే 2-3% ఉంటుంది. వచ్చేదే 2-3%, అది వేరే విషయం, కానీ సో ఆ 2-3% ఏదో ఉంటుంది. అంటే ఒక 2-3% కోసం మనం ఇన్ని గంటలు ఎక్స్ట్రా పని చేయాలా? అవసరం లేదు. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ అనమాట. పాపం ప్లీజ్ నారాయణమూర్తి అడుగుతున్నాడు, చేయండి కొంచెం పని. ఎన్ని గంటలు చేయమన్నాడు పవన్? ఆయన he doesn't believe in work life balance అంట. So he want everyone to be worked at 6 days a week. 6 days బాగా సెటిల్ అయ్యాడు కదా. ఆల్రెడీ లాస్ట్ టైమే చాలా అది 70 hours per week అని చెప్పి అది సెన్సేషన్. మళ్ళీ ఇప్పుడు ఏదో ఆయన కూడా మళ్ళా కాంట్రవర్సీ ఏదో రైజ్ చేసి అంటే స్టిల్ లివింగ్ ఇన్ ద పాస్ట్ అనమాట. అంటే పాస్ట్ లైక్ 10 years బ్యాక్, 20 years బ్యాక్ ఏంటి అంటే పీపుల్ హ్యావ్ టు వర్క్ ఎ లాట్ బికాస్ అక్కడ లెగసీ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఉండే, యూ హ్యావ్ టు వెయిట్ అట్లీస్ట్ ఓవర్ నైట్ టు గెట్ యువర్ టెస్ట్ రిజల్ట్. సో ఇప్పుడు అప్లికేషన్స్ అన్ని డెవలప్ అయినా యూ కెన్ గెట్ ఎనీథింగ్ విత్ ఇన్ ఇన్స్టెంట్. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే దట్ ఈస్ డిఫరెంట్. సో పీపుల్ హ్యావ్ టు బి లిటరల్లీ బే ఇన్ దట్ కంపెనీ, ఇన్ ద ఫ్యాక్టరీ, ఆ ప్రొడక్షన్లో ఉండాలి. చైనా కంపెనీలో మనం రీల్స్ చూస్తూ ఉంటాం, పీపుల్ హ్యావ్ టు వర్క్ ఎ లాట్. బట్ సాఫ్ట్వేర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇక్కడ రిజల్ట్ ఏదైనా తొందరగా వస్తుంది. సో ప్రొడక్టివిటీని చూడాలి కానీ ప్రొడక్షన్ వర్కింగ్ ఆర్ చూడకూడదు. ప్రొడక్టివిటీ ఈజ్ ఇట్ గెటింగ్ డన్ ఆర్ నాట్. ఇప్పుడు చాలామంది ఆఫీస్లో 8 గంటలు పని చేస్తున్నాం, 9 గంటలు పని చేస్తున్నాం, 12 గంటలు పని చేస్తున్నాం అంటే అదొక నాకు హార్డ్ వర్క్ కన్సిడర్ చేయాలి, ఇన్ఎఫిషియన్సీ అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ నిజంగా స్కేల్లో ఉన్నాడు అంటే స్మార్ట్ వర్క్గా చేసి తొందరగా మూవ్ చేద్దాం అనుకుంటాడు. అయితే మేనేజర్ ఇంప్రెస్ అయినా చేయాలి, లేకపోతే సంథింగ్ ఏదైనా వేరే మోటివ్స్ ఉంటాయి. కానీ ఐ డోంట్ థింక్ అంటే ఎక్కువ వర్క్ చేస్తే ఆఫీస్లో బాగా పనిచేస్తున్నాను కాదు అర్థం. ఈ హైదరాబాద్లో ఇప్పుడు మనకి ఐటీ కంపెనీస్ చాలా వచ్చేసినాయి కదా, ఎట్లా ఉంది మా ఆపర్చునిటీస్? చాలా బాగున్నాం. నేను చాలా మందిని చూస్తున్నాను కదా, చాలా ఆపర్చునిటీ ఉంది అనమాట. సో దోస్ వాకింగ్ అక్కడే స్టిక్ అయిపోతుంటారు, వాళ్ళు సర్చ్ చేసి వెళ్ళట్లేదు ముందుకు. అది చాలా ఇంపాక్ట్ అవుతుంది. కానీ బాగా గ్రో అయింది హైదరాబాద్, అసలు మస్తు ఎన్ని కంపెనీస్ అసలు బిల్డింగ్స్ స్టార్టప్స్ అయితే అసలు అనుకున్న స్టార్టప్స్ అంటే ఫస్ట్ మాకు ఫస్ట్ మనము ఒక 5 years 6 years బ్యాక్ తెలిసే షిఫ్ట్ అవ్వాలంటే మనకి ఏం తెలుసు, TCS 5-6 కంపెనీలు మా అంటే పెద్ద కంపెనీ గూగుల్, యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్ కొన్ని ముందు పెట్టుకున్నా కానీ ఒక 3-4 కంపెనీలు తెలుసు. ఇప్పుడు చెక్ చేస్తే మనకు కూడా తెలియదు అన్ని కంపెనీలు. ఒక్కసారి మన ట్రైనింగ్ ఒక ఆల్టోడామస్ లో అని కొట్టినట్ట పేరు, అసలు ఎప్పుడు వెళ్ళదు, ఎప్పుడు వెళ్ళే మనం గూగుల్లో చూస్తే మంచి కంపెనీ, అది మంచి. ఇంకొక ఆయన కంపెనీ వండర్మ్యాన్ థామ్సన్ అంట, అది కూడా చాలా పెద్ద కంపెనీ, యూకేస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈ కామర్స్ కంపెనీ అండి. మన్మోహన్ కన్సల్టెన్సీ అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పిన తర్వాత 2 సార్లు చెక్ చేసుకున్నాను ఇది నిజంగా ఉందా లేకపోతే ఫేకా అని. నిజంగానే మన్మోహన్ కన్సల్టెన్సీ అంటే నేను 2-3 సార్లు చెక్ చేసుకున్నాను. డౌట్ వచ్చింది నాకు, చెప్పేసి అది తీసేయాలి అదన్నమాట. సో ఇట్లా ఈ కన్సల్టెన్సీ ఉంటే నేను షాక్ అనమాట. అంటే కొన్ని ఉంటాయి ఇట్లా చాలా విన్నాం మనం, చాలా కంపెనీస్ వచ్చినాయి. అవును, రియల్లీ చాలా కంపెనీస్. ఇప్పుడు మనము ఈ ఫ్రెషర్ మార్కెట్లో కూడా ఎంటర్ అవుతున్నాం కదా, ఫ్రెషర్ జాబ్స్ కూడా ట్రై చేస్తున్నాం. ఒక పర్సన్ ఫ్రెషర్ అనే కాదు, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ అయినా కానీ వాళ్ళ కెరియర్లో ఏది ఫస్ట్ సెట్ చేసుకోవాలా? ఫస్ట్ మంచి జాబ్ ఎత్తుకోవాలా, సెకండ్ పెళ్ళి చేసుకోవాలా, థర్డ్ ఇల్లు కొనుక్కోవాలా, లేకపోతే ఫోర్త్ ఏదైనా కారు, రిచ్ కార్, లగ్జరియస్ కార్లు, అవి విచ్ వన్ ఇస్ ద ఫస్ట్ థింగ్? అంటే వాళ్ళు ఫస్ట్ అమ్మాయి సెట్ చేసుకుంటారు కాలేజ్లో ఫస్ట్ అమ్మాయి సెట్ చేసుకుంటారు, దాని తర్వాత జాబ్కి వస్తారు అనమాట. ఒకవేళ ఇద్దరు కలిసి వచ్చి జాబ్కి వచ్చిందంటే చాలా లైఫ్ సెటిల్ అనమాట. ఇంకా ఇల్లు కార్ తర్వాత సంగతి. కానీ లేదంటారా ప్రెషర్ కంపెనీ ఫస్ట్ అమ్మాయి సెట్ చేసుకుంటాడు. సో నా దృష్టిలో అయితే ఏదైనా కానీ ఫస్ట్ జాబ్ మంచిగా ఉండాలి. ఆ జాబ్లో వచ్చే డబ్బులతో వాడు ఏమైనా చేస్తాడు. అసలు జాబే సరిగ్గా లేకపోతే వాడు చాలామంది ఏంటంటే ఇంట్లో యాక్చువల్ మన పేరెంట్స్ కూడా, నేను కూడా జాబ్ సెట్ కాకముందు మా ఇంట్లో అసలు ఫుల్ ప్రెషర్ పెట్టేవాళ్ళం, ఇల్లు కొనుక్కోరా ఇంకేంది 5 yearsలో ఇనిషియల్ నా 2-3 years 4 years వరకు నాకు సెట్ కాలేదు కెరియర్లో. ఫుల్ ప్రెషర్,
పెళ్ళి చేసుకో, ఇల్లు కొట్టుకో, అక్కడ నేను కానీ వీటిలో దిగినాను కమిట్మెంట్స్తోనే నేను ఇంకేం నెక్స్ట్ స్టెప్ వెళ్ళలేను అనమాట. అస్సలు వెళ్ళలేదు మా ఇంట్లో మాట. ఫస్ట్ నేను నా జాబ్ సెట్ చేసుకుంటా, ఆ జాబ్ నాకు నచ్చాలి, నేను కంఫర్టబుల్ కావాలి, నేను నేర్చుకోవాలి, అప్పుడే నేను ఇంకా ఈవెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హోమ్ ఇవన్నీ అన్నమాట. సో ఎస్ఐటి అనేది మంచి ప్లాట్ఫామ్ మనకి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, మేము ఫ్రెషర్స్ కూడా ఇప్పుడు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ లాట్ ఆఫ్ కోర్సెస్. సో అసలు మన నెక్స్ట్ కోర్సెస్ గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా ఎస్ఐటి అనేది? యా, ఈరోజు లైక్ మనకు వేరే సెషన్స్ ప్లాన్ చేస్తాం కదా సాటర్డే. ఒక స్టూడెంట్ దగ్గరికి వచ్చి అనమాట, జస్ట్ నార్మల్ క్యాజువల్ కనే జరుగుతుంది. ఎలా అనిపించింది ఎస్ఐటి అంటే, ఓకేనా అంతా జరుగుతుందంటే, అతను అమీర్పేటలో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ నన్ను పేరు చెప్పాడనమాట. చెప్పి అన్ని రివ్యూ చెక్ చేసుకొని, గూగుల్ రివ్యూ అన్ని మొత్తం వెరిఫై చేసుకొని లాస్ట్ ఇక్కడ వెరిఫికేషన్కి వచ్చాడు అనమాట. అన్ని వెరిఫై చేస్తే మన దగ్గర జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత సెషన్ తీసుకున్నాను. 2 days బ్యాచ్, 2 days అయింది మన బ్యాచ్ స్టార్ట్ అయ్యి. హీ వాజ్ సాటిస్ఫైడ్. అయినా ఒకసారి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం సాటర్డే వచ్చాడు. వచ్చి అంటే ఇంతమంది అంటే అతను డౌట్ ఏమంటే ప్రతిదీ పాజిటివ్ ఎలా ఉంటుంది, కొన్ని నెగిటివ్ ఉండాలి కదా, నెగిటివ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనమాట. ఇంత పాజిటివ్ ఎలా పెడుతున్నారు, మీరే రాసుకుంటున్నారా గూగుల్ రివ్యూలు, లేకపోతే మీరే పెట్టుకుంటున్నారా, మీరే చెప్పుకుంటున్నారా? ఒక్కొక్కసారి చూస్తే మీ పేర్లే కనిపిస్తూ ఉంటాయి, ఎస్ఐటి ఇస్ ఎక్సలెంట్ కోర్స్ అంటే మీరే రాసి మీరే వేరే పిల్లలు పెడుతున్నారా అని నాకు డౌట్ వచ్చింది. కొన్ని అదే అనమాట. సో ఒక్క నెగిటివ్ కూడా కనిపించట్లేదు, మరి ఎంత పాజిటివ్ ఎట్లా అని చెక్ చేయడానికి వచ్చినా అంటే మనకి నెగిటివ్ కనిపించిందా పాజిటివ్ కనిపించిందా అంటే అదొక ఏం కనిపించలేదు అన్నమాట. అదొక నువ్వు కనిపించలేదు అంటే అయితే పర్లేదు, నువ్వు వెతుకుతూ ఉండి ఏదో ఒక రోజు కనిపిస్తుంది, నువ్వు వెతుకుతూ ఉండు, నీకు ఏదో ఒక రోజు కనిపిస్తుంది, ఆల్ ద బెస్ట్ అని చెప్పాను అనమాట. సో చాలా షార్ప్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు కూడా. ఏంటంటే మార్కెట్ ఏంటంటే మనలాగా వచ్చేవాళ్ళు డైరెక్ట్ ఫస్ట్ మనము అంత ఇక్కడ ఉండేది అంత స్మార్ట్ వర్క్ కానీ అంత మార్కెట్ అవేర్నెస్ ఉండేది కాదు. వాడు అంత అంటే అంత, ఇంత అంటే ఇంత వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ప్రోడక్ట్ వాళ్ళు ఏ రేంజ్ లో ఉంటుంది అసలు కొంచెం అని చెప్పి అసలు మనం ఏ రేంజ్ లో అసలు 24 hours ప్రోడక్ట్ ఎట్లా దీన్ని ఇప్పుడే అంటే మనం కూడా ఏమో అసలు ఇవాళ వచ్చిందిగా మనం ఏ రేంజ్ లో ఆలోచిస్తాం అంటే వాళ్ళకి ఏంటంటే ఒక ట్రైనింగ్ పర్స్పెక్టివ్ మనం ఒక ట్రైనింగ్ ఇస్తామంటే వాళ్ళకి ఉంటుంది. కానీ మనం త్రూ అవుట్ ద డే, ఎంటైర్ డే, అది కూడా ఎప్పుడెప్పుడు కాదు, ప్రతిరోజు మనం చేసేది మన ప్రోడక్ట్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ట్రైనింగ్లో ఎలా ఇంప్రూవ్ చేయాలి, ప్రోడక్ట్ వైస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, కరెంట్ మార్కెట్ ఏం నడుస్తుంది, ట్రెండింగ్గా ఏముంది, ఈ రోజున్న బిఏ రేపు ఉంటుందా లేదా. గైస్ మీరు ఇక్కడికి వస్తే మీరు ఒక ట్రైనర్ని మీట్ అవ్వరు, మీ ఇంట్లో ఒక బ్రదర్నో ఒక ఇంట్లో ఒక కజిన్నో మీట్ అవుతారు. ఓకే, ఒక ట్రైనర్ ఇచ్చే ట్రైనింగ్ వేరు, ఒక ఇంట్లో వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ వేరు. ఓకే, సో ఒక ట్రైనర్ గాడు ఏంటి, వాడు ఏదో చెప్పుకొని వెళ్ళిపోతాడు అంతే, వాడు పని వాడు చేసుకొని వెళ్ళిపోతాడు. మనం అట్లా ఎప్పుడైనా చేసినామా? నాకు 11 గంటలకు కూడా 12 గంటలకు కూడా మెసేజ్లు వస్తాయి, అరే ప్లీజ్ చెక్ దిస్ రెజ్యూమే అంటే మనం చేస్తాం. అండ్ మనం కూడా ఈ లాంగ్ ప్రాసెస్ ఫాలో కాం మనం. ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ మన పవన్ కూడా చెప్పండి నాకు, అదేదో ఇన్స్టిట్యూట్ పవన్ నువ్వు అన్నావు కదా, లైక్ ఇట్స్ వెరీ లెందీ అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ లైక్ 2 months 3 months 4 months. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫీ గురించి చూస్తారనమాట, ఎంత ఎక్కువ టైం పెడితే అంత ఎక్కువ ఫీజు తీసుకోవచ్చు స్టూడెంట్ నుంచి అని చెప్తారు. అదే కదా ఇంకో పాయింట్ కూడా ఉంది ఇక్కడ, ఆడు ఎవడైతే జాయిన్ అవుతాడో డౌన్ అయిపోతాడు. 6 months లో ఏమి ఉండదు, ఫస్ట్ అన్నెసరీ కూడా యాడ్ చేస్తారు దాంట్లో, అవన్నీ యాడ్ చేసేసి లెంత్ డ్యూరేషన్ పెంచుతారు, ప్లస్ ఎండ్ ఆఫ్ ద డే మనీ వాడిస్తాడు కృష్ణ. కానీ మనం పికప్ కావాలా? ఇప్పుడు మేము చెప్పే కొన్ని కాన్సెప్ట్స్ కూడా జనాలకు ఎక్కదు. ఓకే, మనం ఎంత అంటే ఒక్క కాన్సెప్ట్ని ఒక 4-5 days రిపీటెడ్గా చెప్తే కొంచెం అర్థమవుతుంది. అంటే అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ద ప్రాక్టీస్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ యూ విల్ నాట్ అండర్స్టాండ్. And people are going and joining that those institutions and ఇంకా సర్టిఫికేషన్ అయితే పెద్ద స్కామ్ ఇదైతే. ఏ చెత్త సర్టిఫికేట్ పెడితే ఆ చెత్త సర్టిఫికేట్ అమ్మడం, దానికి లక్షలు తీసుకోవడం. అరే సర్టిఫికేట్ చూసి ఎవడిస్తాడు బాబు జాబ్ లేక, అంటే వాళ్ళు ప్రతిదీ ఇప్పుడు ఏంటంటే సర్టిఫికేషన్ ఉంటే వాల్యూ యాడ్ చేస్తాయేమో అని వాళ్ళు అంటే తెలియదు, అమాయక జనం కదా. అంటే కొంతమంది తెలుసు తెలియకు, ఇప్పుడు సర్టిఫికేట్స్ ఉంటే మనము ప్రిఫరెన్స్ ఉంటాం, సర్టిఫికేట్స్ ప్రిఫరెన్స్ ఉంటుంది కానీ డిపెండ్ అపాన్ ఏ రోల్కి అప్లై చేస్తున్నామో అనేది. పిఎంపీ మొన్న ఒక అమ్మాయి ఫస్ట్ నా దగ్గరే జాయిన్ అవుతుంది, కానీ నేను ప్రెసెంట్ రెడీ, ఆ బ్యాచ్ రెడీ కాలేదు. సో తను ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయింది. సో తను ట్రైనింగ్కి ఇంత, ఆ సర్టిఫికేట్ కూడా ఇంత అని చెప్పి తనని ట్రైనింగ్ ఇవ్వగానే సర్టిఫికేట్ అంటే ఎంత కష్టం ఉంటుంది, పిఎంపీ సర్టిఫికేట్ మీకు తెలుసు కదా, ఇట్స్ వెరీ టఫ్ అన్నమాట. సో తనకేం చేశారంటే పక్కనోడు ఉండి ఆ ఎగ్జామ్స్ అన్ని రాపిచ్చేసిండు అనమాట.
ఎంత ₹1,00,000 తీసుకున్నారు. సో ఆమెకు వచ్చింది సర్టిఫికేట్, బట్ క్యాన్ షీ నౌ గో అండ్ క్రాక్ ద జాబ్? అంటే మనకు అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సాటిస్ఫాక్షన్ కాదు, ఇంటర్వ్యూలో ఎన్ని అడుగుతాడు, నాలెడ్జ్ లేని కష్టమే కదా సర్వే రావడం. నాలెడ్జ్ లేని అసలు జాబే కొట్టాడు, సర్వైవల్ సెకండ్ థింగ్. మీరు ఏ జాబ్ డిస్క్రిప్షన్ చూసినా సరే having a PMP is a added Is a advantage. added, అవును. Or Not mandatory. any certification is a plus అంటారు కానీ it is a must అని ఎక్కడ Must అని ఎక్కడ ఉండదు. ఆర్ మ్యాండేటరీ రెస్పాన్సిబిలిటీస్ లో అకాడమిక్ స్కిల్స్ అని మెన్షన్ చేస్తారు. సో కానీ కొంతమంది ఏంటి, అమ్మో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, సర్టిఫికేషన్ లేదు, ఇంకంతే నీ పని అయిపోయింది, అసలు- మార్కెట్ లో లేవని చెప్పి ఒక ఫోమో క్రియేట్ చేస్తారు, Yes. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. Fear of- అరే ఇంకా నాకు సర్టిఫికేషన్ లేదు, నేను ఎట్లా సర్వే అవుతానని. సో ఈవెన్ మన కోర్సులో కూడా ఫస్ట్ సర్టిఫికేట్ ఇస్తారా అంటారు, ఫస్ట్ స్కిల్ నేర్పిస్తారా అని అడగండి, స్కిల్ నాకు కంప్లీట్ గా వస్తుందా అని అది చెక్ చేయండి అని చెప్తాం. అసలు సర్టిఫికేట్ అంటే ఏంది అసలు? సర్టిఫికేట్ అంటే సర్టిఫైయింగ్ ఈజ్ లైక్ మీకు ఈ జాబ్ వచ్చు, మీకు ఈ పర్టికులర్ స్కిల్ వచ్చు, మీరు దీంట్లో వర్క్ చేశారు ఒక పర్టికులర్ ఇయర్స్, నేను 2-3 ప్రాజెక్టులు బిజినెస్ అనలిస్ట్లానో 2-3 ప్రాజెక్టులు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనో వర్క్ చేశాను అని మీరు ప్రూవ్ చేసుకుంటే దెన్ యూ విల్ బి సర్టిఫైడ్. Currently you're not certified, you're just trying to get into that role, correct? So first get into that role, learn the skills, showcase your skills, try to relate it with your previous experience, then get into the job, work for 2 or 3 years. The company only will sponsor you for that certificate. Yeah. Most of the service based companies, they want to sponsor so that they can ఆ సర్టిఫికేట్ వాళ్ళకి చూపించుకొని వాళ్ళకి ఎక్స్ట్రా బక్స్ క్లయింట్ దగ్గర లాగుదామని వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. సో గైస్ ప్లీజ్ రిమూవ్ దిస్ మైండ్ సెట్. ఓకే, ఇట్స్ హంబల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, సో చాలా సీరియస్ మాట్లాడేసినాము. అదే తమ్ముళ్ళ చూసుకుంటారు, అన్నలా చూసుకుంటారు అంటే కొడతామో లేకపోతే ఆస్తులు వాటాడతామని కాదు. అండ్ ఈవెన్ ఫ్రెషర్స్ కూడా వాళ్ళు ఏంటి అంటే రైట్ అవుట్ ఆఫ్ ద బీటెక్ వస్తారు, వాళ్ళు ఏదో ఒక ఐటీ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలి అనుకుంటారు, డెవలప్మెంట్ కోర్సే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఎక్కడైనా సరే. అండ్ డెవలప్మెంట్ లో వాళ్ళకి చాలా ఉంటాయి. యూ కెన్ డెవలప్ అన్ అప్లికేషన్ యూజింగ్ జావా ఆర్ యూజింగ్ యాంగ్లర్, నోడ్.js, పైథాన్, ఏవో చాలా ఉంటాయి. ఇన్ని ఉన్నప్పుడు అంటే చాలా యూ హ్యావ్ టూ మెనీ ఆప్షన్స్ టు సెలెక్ట్. ప్రతి ఒక్కడు వచ్చి ఇదే తోపు కోర్స్ అంటారు, ఒకడు వచ్చి జావానే తోపు, ఇంకోటి పైథానే తోపు అంటాడు. సో వెన్ యూ హ్యావ్ దీస్ మెనీ కోర్సెస్ అండ్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఏం చేస్తారు, ఓకే అన్ని నేర్చేసుకుందాం అని చెప్పి ఒకటి దాంట్లో జాయిన్, ఒకటి ఏంటంటే వాడు తెలివిగా అన్ని ఒక ప్యాకేజ్ లాగా ఇస్తాడు. సో అన్ని నేర్పిస్తాడు, లాస్ట్ కి ఏది రాదు, మన బీటెక్ లాగా అవుతాడు. బీటెక్ లో కూడా అంతే, వాడు అన్ని నేర్పిస్తాడు, లాస్ట్ కి ఏ సబ్జెక్ట్ రాదు, బ్యాక్లాగ్ వస్తే దాంట్లో బ్యాక్లాగ్లు ఉంటాయి, ఇక్కడ ఏముండవు. సో మన బిఏ అలా కాదు, సో బ్యాక్లాగ్ క్రియేట్ చేయడమే నీ పని. సో ఇక్కడ ఐ మీన్ మీరు ఎక్కడ చూసుకున్నా సరే బిఏకి ఆల్టర్నేటివ్ ఎక్కడ ఏది రాలేదు. సో బిఏ ఇస్ ఎ ప్రాసెస్, ఎవ్రీ కంపెనీ హ్యాస్ టు డూ ఇట్. ఇట్ ఈస్ ఫంక్షనల్ కాబట్టి బిఏ ఒక టూల్ కాదు, ఇట్స్ ఎ మైండ్ సెట్, ఇట్స్ ఎ ఫంక్షనల్. సో దీనికి ఆల్టర్నేటివ్ అనేది లేదు. సో ఇక్కడ ఏంటంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్, మీకున్నది ఒకటే ఆప్షన్, ఒకటే టాపిక్స్. సో ప్రతి ఒక్క డెఫినెట్ గా చదువుతారు. సో దెన్ యూ హ్యావ్ హై రేట్ ఆఫ్ సక్సెస్ రేట్. సో మీరు అన్ని కోర్సులు నేర్చుకొని ఏది రాక ఇది ఒక్కటి నేర్చుకుంటే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ నువ్వు ఒక్కడు ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేయొచ్చు, .NET లో చేయొచ్చు, నువ్వు పైథాన్ లో చేయొచ్చు, జావాలో చేయొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ టెక్నాలజీ యూజింగ్ బిఏ ఇస్ రిక్వైర్డ్. మంచి కమ్యూనికేషన్ ఉంటే, బిఏ కావాల్సింది ఏంటంటే మంచి కమ్యూనికేషన్ ఉండాలి, ప్రాబ్లమ్ని ఎలా అర్థం చేసుకోవడం. అంటే బేసిక్ లైఫ్లో మనం ఇప్పుడు ఇన్ని చేస్తున్నాం, నార్మల్ డైలీ డే యాక్టివిటీస్ చేయము. ఒక టూర్కి ట్రిప్ ప్లాన్ చేయాలంటే మనం కూర్చొని చేయమా, ఎలా వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఎన్ని డేస్ ఉండాలి, ఇవన్నీ నార్మల్గా మనం చేసే ప్లానింగ్ పార్టే. కాకపోతే మన ఇండివిజువల్ మన పనులు చేసుకుంటూ ఉంటాం. అదే సేమ్ ప్లానింగ్ మనం ప్రాజెక్ట్కి అప్లై చేస్తే అంతకన్నా మించింది అక్కడ ఇంకేం లేదు. కోడింగ్ అవసరం లేదు, టెక్నాలజీకి సంబంధించిన టూల్స్ సంబంధించిన పెద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ సింపుల్ అసలు ప్లానింగ్ మీదే ఎక్కువ ఉంటుంది. నన్ను చాలామంది అడుగుతారు, ఇట్లా ఫంక్షనల్ టెక్నికల్ బిఏ చాలా వస్తున్నాయి కదా, ఎలా అవి అడుగుతారు. నాకు స్టిల్ అర్థం కదా, నాకు ఇప్పుడు 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, రీసెంట్గా షిఫ్ట్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. లైక్ మోస్ట్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాను, నాకు ఎప్పుడు ఒక్క టెక్నికల్ ప్రొఫైల్ కూడా తగ్గలేదు, ఒక్క టెక్నికల్. ఎందుకంటే నా రెజ్యూమ్లో కానీ నా నౌకరీ ప్రొఫైల్లో కానీ ఒక సింగిల్ కోడింగ్ అనే కానీ టెక్నికల్ కానీ టూల్ అనే వర్డే లేదు. అలాంటివి ఎక్కువ డెవలపర్స్ వాళ్ళకి సూట్ అవుతాయి. మనకి బిజినెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ఫంక్షనల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, లైక్ ఫంక్షనల్ నాలెడ్జ్ అంటే ఆపరేషన్స్, HR, ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇదే సూట్ అవుతుంది. అటు టెక్నాలజీ సైడ్ మనకు సూట్ కాదు అసలు. ఎగ్జాక్ట్. సో ఎవరైతే ప్రోడక్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, ఒక విజన్ అంటే ఇప్పుడు ఇది BA లాస్ట్ 10 years ఎలా ఉంది ఇప్పుడు అంతే ఉంది, ఒక నెక్స్ట్ 10 years కూడా అలాగే ఉంటుంది. మా అంటే దాని చుట్టూ ఇప్పుడు జీరా లాస్ట్ టైం ALM వాడేవాళ్ళం, ఇప్పుడు జీరా వాడుతున్నాం, వేరే కొద్ది వాడచ్చు. కానీ ఆ డిఫరెంట్ పర్స్పెక్టివ్ చేంజ్ అయితే కానీ ఏదైతే ఈ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఉంటుందో అది మాత్రం ఇప్పుడు చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు సంతోష్ చెప్పిన ప్రకారంగా ప్రోడక్ట్స్ చెప్పారు కదా, ఇప్పుడు BA నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్స్ లాంచ్ చేసాం, విచ్ ఇస్ ఎక్సెప్షనల్లీ స్టార్టెడ్ ఆన్ ఏ గ్రాండ్. అది కూడా ఇప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉంటే
అందులో కూడా ఇప్పుడు BA లో కూడా ఎలా ఎన్హాన్స్ చేయాలి ఒకటి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ప్రొడక్షన్ సపోర్ట్, ఇలాంటి మంచి మంచి కోర్సెస్ మనం ప్రోగ్రామ్స్ మనం లాంచ్ చేస్తున్నాం. అంటే వీఆర్ ఆల్వేస్ బీయింగ్ ట్రెండ్ విత్ మార్కెట్ అన్నమాట. సో కృష్ణ మంచి సారీ చూస్తున్నాను నార్మల్గా కొందరు క్లయింట్స్ ఎలా వస్తుందంటే లైక్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్, గ్రాడ్యుయేట్ లేదు, డిప్లొమా ఉంది, బట్ ఈజ్ దర్ ఎలిజిబుల్ ఫర్ దట్ కోర్స్? వై నాట్? అసలు నిజంగా 3-4 ఏళ్ళలో డిగ్రీస్ వస్తారు కృష్ణ. ఆ ఎడ్యుకేషన్ మేము నేర్పించే ఎడ్యుకేషన్ సంబంధం ఏమి ఉండదు అసలు. ఇప్పుడు చెక్ చేస్తే నార్మల్ చెప్తున్నాను, నా బ్యాక్గ్రౌండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చెప్పాలంటే యాక్చువల్లీ బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే నేను యాక్చువల్లీ అపోలో హాస్పిటల్లో ఐ వర్క్ ఫర్ 2 to 3 months. బయోమెడికల్ ఇంజనీరింగ్ అని హాస్పిటల్ అదే బయోమెడికల్ ఇంజనీర్ అంటే ఒక పొజిషన్ ఒకటి ఉంది లేండి. సో దాని కింద అలా పనిచేసే వాళ్ళం. సో ఒక 2-3 months చేసిన తర్వాత ఇంకా అది సెట్ అవ్వలేదు, వేరే విషయము. డైరెక్ట్లీ ఇప్పుడు వచ్చేసాం దేనికి, టెస్టింగ్ వచ్చేసాం. కొంతమంది డెవలపర్గా తీసుకుంటారు, కొంతమంది BAగా తీసుకుంటారు, అట్లా తీసేసుకుంటారు అనమాట. ఇప్పుడు మనం 4 years చదివిన దానికి సంబంధం లేకుండా ఇదంతా చేసినప్పుడు డెఫినెట్లీ ఇంకా ఏదైనా ప్రొఫైల్ వర్కౌట్ అవ్వాల్సిందే. సో అస్లాం ఇప్పుడు ఇయర్ ఎండ్ అప్రైజల్ వస్తుంది. అప్రైజల్ వస్తుంది, ఏం ప్లాన్ చేస్తున్నావు? హైదరాబాద్లో మనం కొంటున్నావా? వాళ్ళు ఇచ్చే చిల్లరికి మనం ఏం కొనలేము. బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, మంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వస్తున్నాయి, మనం ఏం ప్లాన్ చేస్తలేరా? దానికి రెంట్ కూడా ఉండలేము అనమాట, చెప్తున్నా కదా. ఇప్పుడు ఎలా అవుతుంది అంటే గోల్స్, అప్రైజల్స్ అన్నవి ఇయర్ ఎండ్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడేమో ఓకే నేను నీకు మంచిగా ఇస్తా, అది ఇస్తా, ఇది చేయి, అది చేయి, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ చేయిస్తా అంటారు. కరెక్ట్ ఈ టైంలో ఏమో ఠాగూర్ సినిమాలో డాక్టర్ లాగా నేను చాలా ట్రై చేస్తాను కానీ నా చేతులు ఏం లేదు అని చెప్పి ఇదే నీకని చెప్పి ఇచ్చేస్తాడు. అదేం సార్ మరి ఇచ్చారంటే అది అప్పుడు రా అని చెప్పి. ఇంకోటి, నీకు ఇచ్చింది నీకే ఎక్కువ ఇచ్చాను, నువ్వు బయట ఎవరికి చెప్పకూడదు హైయెస్ట్ అంటారు, మందే హైయెస్ట్ అని మన. ఈ ట్రిక్ మాత్రం ప్రతి మేనేజర్ యూజ్ చేస్తారు అనమాట. చాలా ఫైట్ చేస్తాను నీకోసము, అసలు ఇవ్వను అన్నారు, నీకోసం చాలా కష్టపడి 4% తీసుకొచ్చాను, అది నీదే హైయెస్ట్, నువ్వు బయటికి వెళ్ళి చెప్పకు అంటాడు. మనకు అనిపిస్తుంది నువ్వు ఇచ్చింది ఎలాగ బయటికి వెళ్ళి చెప్పలేను రా బాబు అని. నువ్వు ఇచ్చింది కూడా నేను బయటికి వెళ్ళి చెప్పలేను రా బాబు, అదే స్టేజ్లో ఉన్న ఆల్మోస్ట్ అని. నీకే హైయెస్ట్ ఇచ్చాను, బయటికి వెళ్ళి చెప్పొద్దు అంటారు. ప్రతి ఒక్కరికి ఇదే డైలాగ్. ఏం చెప్పారా అంటే ఎవరికి చెప్పొద్దు అన్నారు. అపార్ట్మెంట్స్ రేట్స్ మాత్రం పెడుతున్నా, మన సాలరీస్ రేట్స్ పెరుగుతలేట. వాళ్ళు ఒక 10% హైక్ పెంచారు, స్కూల్ ఫీజు మాత్రం ప్రతి ఇయర్ 10% హైక్ పెరుగుతుంది అనమాట. ఇన్ఫ్లేషన్ అని ప్రతిదీ పెరుగుద్ది, ఇన్ఫ్లేషన్లో స్కూల్ ఫీజు కానీ ప్రతిదీ పెరుగుతుంది, మన హైక్ తప్ప. అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ కంపెనీలో సేమ్ వర్క్ చేసిన వాళ్ళకేమో హైక్ 4%, 5% ఉంటుంది. బయట కంపెనీ నుంచి ఎవరైనా హైర్ చేయాలి సేమ్ పొజిషన్ చేసి నా పొజిషన్ అయితే వాళ్ళకేమో 50%, 60% ఇస్తారు. సో ఇది ప్రతి కంపెనీలో ఉన్న సిచ్యువేషన్. సేమ్ పొజిషన్ కేమో తక్కువ సాలరీ ఇస్తారు. వచ్చి కూడా టైం పడుతుంది కదా. అవును, టైం పడుతుంది. అలా అని చెప్పి వాడు వీడికన్నా టెక్నికల్ గా తోపా అంటే కాదు, ఫంక్షనల్ గా తోపా అంటే ఏం కాదు, అసలు వీడే వాడికి ఏటి ఇవ్వాలి, ఇలా ఉంటది. సో నేనే చెప్పి వాడికి అలా ఉంటుంది. రీసెంట్ గా మన మధ్యలో ఒక ఆయన అట్లనే జాయిన్ అయ్యింది వేరే కంపెనీలో. మంచి ఎంత అంటే కొంతమంది ఎక్సెప్షన్ ఉంటారు అనమాట, వాళ్ళ గురించి మనం ఏం చేయలేము. అండ్ ఈవెన్ టెస్టింగ్ కూడా, టెస్టింగ్ వాళ్ళకి ఏంటంటే ప్రెసెంట్ మార్కెట్ చాలా దారుణంగా ఉంది. టెస్టింగ్ వాళ్ళేమో ప్రతి కంపెనీలో మాన్యువల్ వర్క్ చేయించుకుంటారు, బట్ మై ఇంటర్వ్యూలో ఏమో అన్ని ఆటోమేషన్ అడుగుతారు. నీకు జావా రావాలి, ఆటోమేషన్ రావాలి, సెలీనియం, టాస్క్ అన్ని వస్తే డెవలపరే అవుతాడు కదా, మరి టెస్టింగ్ ఎందుకు అట్లా అని చెప్పి అన్ని నేర్చుకుని ఏదైనా ఇస్తారా అంటే మరి మాన్యువలే. అంతే. ఫస్ట్ సెలీనియం, C# అన్నారు, కుకుంబర్ వచ్చింది, టైగర్ వచ్చింది, ఇంకేమి వచ్చినా తెలియదు కానీ అన్ని ఉన్నాయి దాంట్లో, క్యారెక్టర్ అడిషన్ అన్ని ఉన్నాయి. బట్ ఒక గుడ్ ఆపర్చునిటీ ఫర్ టెస్టింగ్ ఏంటంటే టెస్టింగ్ వాళ్ళకి BA కోర్స్ వెరీ గుడ్. ఎందుకంటే BA కోర్స్ మెయిన్ గా కావాల్సింది అప్లికేషన్ నాలెడ్జ్, ఓవరాల్ బిజినెస్ ఎట్లా వర్క్ అవుతుంది అని. ఆ రెండు QA వాళ్ళకి ఉంటాయి. QA వాళ్ళకి అసలు ప్రొడక్షన్ టెస్ట్, అసలు ఎండ్ టు ఎండ్ బగ్స్ ఐడెంటిఫై చేసేదే వాళ్ళు. సో వాళ్ళకి ఎండ్ టు ఎండ్ అన్ని సినారియోస్ వర్క్ అవుతాయి, మొత్తం అన్ని అప్లికేషన్ నాలెడ్జ్ ఉంటుంది. మన ప్రతి బ్యాచ్ 2-3 టెస్టర్లు ఉంటారు కంపల్సరీ. ఆల్మోస్ట్ వాళ్ళందరూ ప్లేస్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, చాలా టచ్ ఉంటుంది. అదే. సో QAs కి దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ 1 month లో వాళ్ళు BA కోర్స్ నేర్చుకుని జనవరిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బిజినెస్ ఓపెన్ అవుతుంది. ప్రతి కంపెనీకి ఒక బడ్జెట్ అలొకేట్ చేస్తారు. సో మీ సజెషన్ ఏంటి పవన్ అండ్ అస్లాం? నెక్స్ట్ అప్రైజల్ ఇప్పుడు అయిపోతుంది కదా, ఎప్పుడు మా డిసెంబర్, జనవరిలో తెలిసిపోతుంది మనకి. ఇప్పటికి ఎవరి నెంబర్ ఒకటి తెలిసిపోయింది. సో ఆ నంబర్ తెలిసినాక హ్యాపీగా ఆ కంపెనీలో ఉండమంటారా, లేకపోతే వాట్ ఈజ్ సజెషన్? అంటే నాకు తెలిసి ఇప్పుడు ఎక్కడ కూడా అంత పెద్ద మార్కెట్ అయితే గ్రోత్ కదా ఇక్కడ ఏం లేదు. నాకు చెప్పాలి, అదే కంపెనీలు ఉంటే పెద్దగా లేదంట, ఉండదు. అంటే బయటకు వస్తా జంప్ కొడతా
జంప్ అంటే ఇప్పుడు జంప్ అంటే ఓన్లీ మానిటరీ బెనిఫిట్స్ కూడా కాకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ 4 years పనిచేశాను, అక్కడ టూల్స్ టెక్నాలజీ అంతా లేవన్నమాట. అంటే ఇప్పుడు నేను యూజ్ చేసిన టూల్స్ కానీ అంతా కొద్దిగా పడిపోతుంటుంది. మనం ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి మనం అప్డేట్ అయ్యి మనం వాళ్ళ ట్రైనింగ్ ఇస్తున్నాం, అవునవును, అది వేరే విషయం. ఎందుకంటే మనం టు ద మార్కెట్ ఉంటున్నాం కాబట్టి. కానీ అందరిలో ట్రైనింగ్ ఇవ్వలేరు కదా. ఇప్పుడు నేను ఒకవేళ నేను ట్రైనింగ్ ఇవ్వకపోయి ఎస్ఐటీతో జాయిన్ అవ్వకపోతే నేను అదే పాత టూల్స్ యూజ్ చేయడం అలాగే ఉండిపోయేది లైఫ్. అంటే పెద్ద కొత్త తెలిసేవి కాదు. ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి వేరే వాళ్ళ కోసం కొత్తగా నేర్చుకుంటున్నాను, అంతే ఉండిపోయింది. ఇప్పుడు నేను జంప్ చేశాను కదా, ఇప్పుడు అక్కడ కొత్త టూల్స్ కొత్త టెక్నాలజీస్ అలా అవుతాయి అనమాట. ఇన్ సింపుల్ వర్డ్స్ నీకు ఒక లెర్నింగ్ స్కోప్ ఉంటే ఉండమంటున్నావు. లేదు నేను అంతా నేర్చేసుకున్నా ఇంకా నాకు ఇక్కడ అన్నప్పుడు ఇంకా బెటర్ టు మూవ్ ఆఫ్ ఫ్రమ్ దేర్. కంఫర్ట్ జోన్లో వెళ్ళదు అంటారు. కంఫర్ట్ జోన్ అంటే ఎంత కంఫర్ట్ జోన్ ఉన్నా కానీ వేరే చోటికి వెళ్తే ఏదో ఒకటి చేంజ్ అయితే ఉంటుంది కదా. ఇండస్ట్రీ వైజ్ అనే చేంజ్ ఉంటుంది, డొమైన్ వైజ్ అనే చేంజ్ ఉంటుంది, పీపుల్ వైజ్ అనే చేంజ్ ఉంటుంది అలా. బట్ చాలా మంది ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ చేంజ్ అనమాట. అది కూడా ఒక డిసడ్వాంటేజ్. ఒకటే కంపెనీలో చాలా ఇయర్స్ వర్క్ చేస్తారు. ఒకటే కంపెనీలో 7 years 8 years ఈవెన్ మోర్ దెన్ 10 years వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు సడన్ గా లే ఆఫ్ లో వాళ్ళకి కంపెనీ పోతే వాళ్ళు కంప్లీట్లీ గో బ్లాంక్. అరే ఇప్పుడు నేను రెజ్యూమే చేయాలా, అరే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలా. ఐ మీన్ వాళ్ళు టెక్నికలీ వీక్ అని కాదు, దే ఆర్ వెరీ మచ్ స్ట్రాంగ్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు. బట్ ఏంటంటే ఇంటర్వ్యూ అనేది భయపడతారు. ఎందుకంటే అది కూడా ఫ్రమ్ లాస్ట్ 10 years ఈ నెవర్ గివెన్ ఎనీ ఇంటర్వ్యూ. సో ఐ మీన్ చేంజ్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్, బట్ ఇట్ టేక్స్ 3 months. సో రెజ్యూమే చేయడం కానీ ప్రిపరేషన్ ఇంకా డెఫినెట్ గా ఇంకా విత్ ఇన్ 3 months దే కెన్ ఈజీలీ చేంజ్. బట్ ఏంటంటే ఆ చేంజ్ అవ్వాల్సిన మైండ్ సెట్ అనేది తొందరగా క్విక్ అవ్వాలి. నేను కూడా ఒకే కంపెనీలో 8 years వర్క్ చేసిన, ఇప్పుడు ఊహించుకుంటుండే. మా ఫ్రెండ్ ఉన్నాడు, మంచి డెవలపర్ అనమాట. ఈజ్ అ గుడ్ క్యాండిడేట్, పెళ్ళి అవ్వలేదు, అప్పటికే బట్టా మట్ట అని వచ్చేసింది అనమాట. పైన ఖాళీ అయిపోయింది, ముందు పెరిగిపోయింది అనమాట. మంచి మంచి అంటే డెవలపర్, మంచి స్కిల్ సెట్ ఉంది అంతా. కాకపోతే ఆ ప్రెషర్లో వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక కంపెనీలో చాలా వర్క్ ప్రెషర్ ఉంది. ఆ కంపెనీ నుంచి వచ్చానమాట. ఎంత వర్క్ ప్రెషర్ అంటే ఇంకా మనం తట్టుకోలేము. స్టిల్ అది ఇప్పుడు కూడా అందులో పనిచేస్తున్నాడు. నేను 4 years తర్వాత వచ్చాను, 8 years నుంచి అక్కడ. ఎందుకు అంటే ఏం వెళ్తాం అసలు, ఇవన్నీ చేయాలి, ఇక్కడ ఇట్లా అయిపోయింది, అలవాటు అయిపోయింది. చేంజ్కి అలవాటు పడలేక ఎంత కష్టమైనా కానీ అక్కడే ఉంటున్నాడు. కొన్ని టాలెంట్ లేదా అంటే కాదు. నేను చూస్తాను, నేను హ్యాండిల్ చేస్తాను కదా, ఒక ప్రాజెక్ట్ ఒక కంపెనీలో రన్ అవుతుంది ఆల్మోస్ట్ 5 to 6 years. వెరీ సేఫ్, సెక్యూర్డ్గా ఉన్నాడు. ఇట్స్ వర్క్ ఫ్రమ్ రన్ అవుతుంది, చేసుకుంటున్నాడు. అగైన్ ఆ ప్రాజెక్ట్ మొత్తం షిఫ్ట్ అదర్ కంపెనీ అయిపోయి ఈజ్ అ వెరీ ఇంకా డైరెక్ట్ రోడ్ మీద వచ్చినట్టుంది సినిమా. సో మళ్ళీ అప్ స్కిల్ చేసుకొని ఈజ్ ఇంకా ట్రైనింగ్లో ఉన్నాడు, మన ట్రైనింగ్లోనే క్యాండిడేట్ అప్ స్కిల్ చేసుకుంటున్నాడు. సో మోస్ట్లీ కొట్టే జిల్ అనేది ఉంది క్యాండిడేట్కి. ఎవరైనా ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం బెటర్, పక్కా రావాల్సిందే క్యాండిడేట్. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చే 2% 3% హైక్ గురించి అన్న మాట్లాడడం కానీ, అరే నీకు ఓకే నాకు 10% 20% హైక్ వచ్చింది, బట్ ఆ హైక్ తగ్గట్టు బ్యాలెన్స్ ఉందా వైల్డ్ లైఫ్ అనేది కూడా చూసుకోవాలి. సో వాళ్ళు ఏంటంటే నీకు 10% హైక్ ఇస్తారు, 100% ఎఫర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. కొంతమంది ఏమో అసలు ప్రొడక్షన్ సపోర్ట్ అంటారు, వీకెండ్ సపోర్ట్ అంటారు. వీకెండ్ అంటే ఒక వీకెండ్ అయితే బాగుంటుంది రా, ప్రతి వీకెండ్ వర్క్ చేయాలంటే ఎలా ఉంటారు? సాటర్డే సండే అసలు ఏముండవు. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా దీనికి యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అని చెప్పి ఐ మీన్ మన మూర్తి గారేమో, సో ఐ ఎక్స్పెక్ట్ ద యూత్ ద ఇండియన్, సో దే ఆర్ వేస్టింగ్ దేర్ ఎనర్జీ, సో ఐ వాంట్ 6 days టు వర్క్ అంటారు. బట్ ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ నాట్ రోబోట్స్, సో దే హ్యావ్ టు మేనేజ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్. ఈ మధ్య ఏమవుతుందంటే, సో వెన్ యూఆర్ గ్రోయింగ్ అప్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో గ్రో. పేరెంట్స్ దే హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ యూ, సో వాళ్ళని కూడా చూసుకోవాలి. I mean, work-life balance is very much crucial, and you should give you equal importance to that. Correct. Not only salary, you should take care of your family as well. బట్ ఇండియాలో ఇట్స్ అ మిత్ కదా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది. ఒక సీరియస్లీ ఐ డోంట్ సీ ఇట్ ఎగ్జిస్టింగ్ యాక్చువల్లీ. అంటే నాకు ఎక్కువ నాన్ ఐటీ సైడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా నాన్ ఐటీ వాళ్ళు చూస్తే వాళ్ళకు ఉన్నంత వర్క్ ప్రెషర్, అంటే వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళు చేసేంత వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అదే సైడ్ అదేంటో అది నాకు రివర్స్ సైకాలజీ మరి ఏంటో తెలియదు కానీ శాలరీ వైజ్ తక్కువ, వర్క్ వైజ్ ఎక్కువ. ఎవరికైతే ఇప్పుడు హైయర్ మేనేజ్మెంట్ ఐటీలో చెక్ చేస్తే వాళ్ళకు అంటే డెసిషన్ మేకింగ్కి మనీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు, వాళ్ళు వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది, కాకపోతే పే స్కేల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అవి రిపిటేటివ్ అండ్ రిడెండెంట్ లైక్ రిపిటేటివ్ జాబ్స్ కదా, అట్లా ఏం వాళ్ళకి ఏమే. ఇప్పుడు నాన్ ఐటీ జాబ్స్ అంటే ఏముంటాయి, మన ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ ఐ వాంట్ పే టు సమ్ పేమెంట్ సిస్టమ్ ఏదైనా చేయాలన్నమాట. సో అదే ఒక రిపిటేటెడ్ 100 ఒక లోన్ ప్రాసెస్ చేయాలన్నమాట, కేవైసీ చెక్ చేయాలి, అదొక ప్లెంటీ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సో అది వాళ్ళు ఏం దిమాగ్ పెట్టనక్కర్లేదు.
ఇచ్చిన టాస్క్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 క్లోజ్. ఓకే, అట్లనే ఇంకా గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇప్పుడైతే ఎంత ఘోరం ఉన్నాయో తెలిసి అసలు వినిపిస్తలేదు గవర్నమెంట్ జాబ్స్ గురించి మధ్యన. ఫస్ట్ చాలా క్రేజ్ ఉంటాయి కానీ ఇప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే గవర్నమెంట్ జాబ్ ఉంటేనే అది గవర్నమెంట్ ఫస్ట్ మ్యారేజ్ గవర్నమెంట్ ఎంత ప్రైవేట్ లో చేస్తారంటే అక్కర్లేదు గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళకే పెళ్లి. సో అదొక చాలా స్ట్రాంగ్ ఉంది అనమాట. ఐ థింక్ పీపుల్ ఆర్ రైట్ నౌ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అనుకుంటున్నాను నేనైతే. చాలా మంది వచ్చేస్తారు ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్స్ అని కూడా ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. మా ఫాదర్ కూడా బేస్డ్ ఎంప్లాయ్ అనమాట, ఫుల్ ప్రెషర్ అనమాట. ఇట్లా నువ్వు జేటీఓ కావాలి తెలుసు, జేటీఓ అంటే జూనియర్ అప్పట్లో 67,000 అనమాట దానికి శాలరీ. ఇక మా నాన్న అది టార్గెట్ అవ్వడం. అరే నాకేమో దాని గురించి తెలియదు, నాకు సంబంధం లేదు. అండ్ నాకు ఇంకోటి అర్థం కాదు, మనకి ఒక 1 year నుంచి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నా కూడా అంత మార్కెట్ లేదు. దాన్నే అరే సాఫ్ట్వేర్ పడిపోతుంది చెప్పి ఇంత దాన్ని ఫుల్ ఆగమాగం చేస్తారు. మరి గవర్నమెంట్ వాళ్ళు అంటే జాబ్సే రిలీజ్ చేయట్లేదు ఫ్రమ్ లాస్ట్ 7 years. గవర్నమెంట్ పడిపోతుంది అనట్లేదు కదా. ఐ మీన్ దే హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆల్ టుగెదర్, బట్ దే కెన్ స్టిల్ మేక్ ఇట్ యాజ్ ఎ బ్యాకప్. చాలా మంది వర్క్ చేస్తూనే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, స్విచ్ అవుతున్నారు. సో యూ కెన్ ట్రీట్ ఐటీ జాబ్ యాజ్ ఎన్ బ్యాకప్, వెరీ గుడ్ బ్యాకప్. సో జాబ్ చేస్తూ చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఇంగ్లీష్ సినిమాలో జేమ్స్ బాండ్ మూవీలో ఒక డైలాగ్ ఉందన్నమాట. దాంట్లో విలన్ వాడు ఇది హీస్ అ వెరీ బిగ్ గై ఇన్ మీడియా, ఈ మీడియా మొగల్ అంటారు అక్కడ దాంట్లో. సో వాడు అంటాడు దెర్ ఈస్ నో న్యూస్ లైక్ బ్యాడ్ న్యూస్. ఓకే, ఈ న్యూస్ పేపర్స్ ఎప్పుడైతే బ్యాడ్ న్యూస్ పెడుతుందో అప్పుడే దాంట్లో సేల్స్ పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అస్లంకి ఏదో జాబ్ వచ్చినట్టు ఎవరు పట్టించుకోడు, అది అస్లంకి ఏదైనా అయింది అనుకున్నాను అందరూ అటెన్షన్ అనేది ఎక్కువ బ్యాడ్ న్యూస్, నెగిటివ్ న్యూస్. సో దట్స్ వై పీపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు లైక్ ఏదైనా ఎక్స్పైజీ కంపెనీ, ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకోండి, వాడు 1000 జాబ్లు ఇచ్చినట్టు దట్స్ నాట్ ఎ న్యూస్, దట్ వోంట్ బి పబ్లిష్డ్ ఎనీవేర్. ఒక 1000 మంది తీసేసిన అంటే 1000 మంది తీసేసిన అంటే అది 100 మంది తీసేసినట్టు బ్లాస్ట్ న్యూస్, అది మొత్తం ప్రతి ఒక్కటి దాని మీద డిస్కస్ చేస్తారు అనమాట. సో డోంట్ ఫాలో ద మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఏదైనా కానీ డూ ప్రాపర్ రీసెర్చ్, ఒక్కసారి గూగుల్ చేయండి. ఓకే 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 ఎక్స్పైజీ కంపెనీ పీకేసిన జాబ్ అంటే ఎందుకు తీసేసిందో అర్థం చేసుకోండి. ఓకే, వెన్ ఐ వాస్ వర్కింగ్ విత్ హెచ్ఎస్బిసి మెక్సికో ఉందన్నమాట. ఇట్స్ ఇన్ 96 countries. హెచ్ఎస్బిసి మెక్సికో ఏమైందంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ సెడ్ దట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనేది ఓన్లీ మన లోకల్ వాళ్ళే తీసుకోవాలి, బయట ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఇక్కడ రావద్దు. దట్స్ దేర్ ఇన్ ఇండియా ఆల్సో. అందుకే మీరు హెచ్ఎస్బిసి ఎక్కువ కనిపించదు, ఓన్లీ 1 branch ఉంది అంతే. డూ థింక్ ఇట్ డజంట్ హ్యావ్ ద కేపబిలిటీస్ టు సెట్ అప్ బ్రాంచెస్ లైక్ HDFC and ICICI? బికాస్ ద గవర్నమెంట్ డజంట్ వాంట్ దీస్ ఫారెన్ కంపెనీస్ టు కమ్ అండ్ ఫ్లరిష్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇండస్ట్రీ. సో అట్లా మెక్సికోలో ఒక లా పాస్ చేసారు అన్నమాట. చేసినందుకు ఏమైందంటే ఉన్న ఒక 2-3 బ్రాంచ్లు కూడా HSBC హ్యావ్ టు ఎగ్జిట్. సో అక్కడ ఉన్న జాబ్స్ పోయినాయి అన్నమాట ఎంప్లాయీస్వి. సో నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో, యూకే న్యూస్ పేపర్లో అక్కడ మెక్సికోలో ఫుల్ పీపుల్ లాస్ట్ HSBC జాబ్స్, సచ్ అ బిగ్ కంపెనీ దే హ్యాడ్ టు లూజ్ జాబ్స్. రీజన్ ఏంటి? బికాజ్ HSBC హ్యాడ్ ఎక్సెప్ట్ మెక్సికో. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా పోయి ఆ మెక్సికో లోకల్ బ్యాంక్లో పోయి మంచిగా జాయిన్ అయిపోయారు విత్ వెరీ గుడ్ సాలరీ హైక్. సో పాజిటివ్ సైడ్ చూపారు అన్నమాట, ఓన్లీ నెగిటివ్ సైడ్. అంటే జనాలు మసాలా కావాలన్నమాట. మనం కూడా ఇప్పుడు మంచి వీడియోస్ ఇస్తాం, చాలా చెప్తాం బిజినెస్ అనలిస్ట్ గురించి కోర్స్ చెప్తాం, ఇలా రాగలు స్క్రోల్ చేస్తారు వాళ్ళు. అదే మసాలా ఉంటే ఓహో సంథింగ్ ఏదో మాట్లాడతారు అని చెప్పేసి ఫోన్ అలా పట్టుకొని ఉంటారు. మీరు బియ్యానండి పైకనిస్తారు. అంటే ఆడియన్స్ కూడా కావాల్సింది మసాలా అన్నమాట. ఇప్పుడు మన వచ్చి మీరండి ఇంటర్వ్యూ ప్రిపేర్ ఉండండి, మేము చెప్తాము ట్రైనింగ్ చేస్తామని తొక్కలని చెప్పి తీసేస్తారు, పైకి ఇట్లా అనేస్తారు. అది ఇప్పుడు మాట్లాడండి అర్థం ఇంట్రెస్టింగ్. అరే ఏదో సంథింగ్ మసాలా అన్నాడంటే చెప్పు, ఎట్లేదు మన దీవర మూవీ ఎట్లేదు అని చెప్పు. ఫుల్ దీవర హిట్ అయింది, రివ్యూ వై వరాడిడ్ దీవరా అని చెప్పి చేస్తే ఫుల్ హిట్ అవుతుంది మనది. సో మొన్న శ్రీకాంత్ వీళ్ళ మేనేజర్ వచ్చిండు, అసలు వాళ్ళ మేనేజర్ 28 years ఎక్స్పీరియన్స్ గా ఆయన చెప్తుంటుండే ఒక్కొక్క పాయింట్ అసలు సూపర్ చెప్పిండు. ఆయన యూట్యూబ్లో పెట్టినమాట, పెడితే ఎంత చాలా తక్కువ. నేను ఒక వీడియో చూస్తాను, మొన్న ఒక వీడియో చూస్తాను, దేవరలో జాన్వీ కపూర్ ఎక్కడ అంటుంటాడని. చూస్తే ఎన్ని వ్యూస్ తెలుసా, ఏం లేదు కంటెంట్ ఏం లేదు, జస్ట్ దేవర మూవీలో కూడా వచ్చి జాన్వీ కపూర్ ఎక్కడ అని ఇస్తూ ఉంటాడు. దానికి మాత్రం ఫుల్ వ్యూస్. మనం ఉండే పనికొచ్చే మాటకి ఒక్క వ్యూ లేదనమాట, ఒక్క కంటెంట్కి ఏం లేదు. సో అందుకే మనం కూడా ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి అల్లీలను పెట్టి మనం కూడా పోయి తగ్గాం మనం కూడా. బట్ ఇలాంటివి ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ గుర్తొస్తుందో అప్పుడే జాబ్ గుర్తొస్తుంది. సో అరే నౌ ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ మీ టు గెట్ ఏ జాబ్ అంటే అప్పుడు చూస్తారనమాట ఎక్కడ ఏమున్నాయి ఏంటి అని. అప్పుడు ఏదో వీడియో వచ్చింది నేను స్కిప్ చేశానని చెప్పి అప్పుడు రెగ్యులేటర్ అవుతుంది.
అట్లీస్ట్ నేను రీల్ సేవ్ అన్నా చేసుకోండి, మళ్ళీ ఎప్పుడు ఫ్యూచర్లో పనికి వస్తుంది. జస్ట్ సేవ్ అవర్ రీల్స్ అట్లీస్ట్. సో మేము పడుతుంది ఎంత హార్డ్ వర్క్ కొంచెమైనా మీకోసమే మేము పడేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత 9:15 అవుతుంది. సో ఈ టైంలో కూడా మనం చేస్తామంటే ఫంక్షన్ ఉండాలి, ఇంట్లో ఉండాలి. బయటి అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దే క్రియేట్ ఎ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో టు ఆల్ ద పీపుల్ అనమాట. ఏమంటారంటే జావా పడిపోయింది, జావా అస్సలు లేదు, ఎప్పుడో పాత కాలంలో జావా యూజ్ చేసినారు, నౌ లేటెస్ట్ ట్రెండ్ ఇస్ పైథాన్ అని చెప్పి పైథాన్ నేర్పిస్తారు. నెక్స్ట్ డే న్యూస్ వస్తుంది అనమాట, గూగుల్ లేడ్ ఆఫ్ పైథాన్ ఎంటైర్ ఇండియా పైథాన్ బ్యాచ్ అని. It happened recently I think 6 months back it happened. Google laid off complete Python from India. అప్పుడు ఇంకొక అరే నేను పైథాన్ నేర్చుకున్నా ఏమైంది, గూగుల్ వాడే తీసేసినాడంటే నన్ను ఎవరు తీసుకుంటారు అంటారు. సో హియర్ ఇఫ్ యూ సీ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. సో జస్ట్ బికాస్ పైథాన్ వచ్చిందని జావా వెళ్ళిపోదు, జావా ఈజ్ ఆల్వేస్ దేర్, పైథాన్ కూడా ఉంటుంది. జస్ట్ బికాస్ గూగుల్ పైథాన్ వాళ్ళు తీసింది కదా అని చెప్పి నీకు ఇంకెవరు పైథాన్ రోల్ ఇయర్ అని అది కూడా కాదు. సో డోంట్ బిలీవ్ ఫాల్స్ న్యూస్. ఐ మీన్ యూ క్యాన్ టేక్ ఇట్ జస్ట్ యాజ్ ఎ న్యూస్, బట్ యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఒకటే సినారియో తీసుకుంటాం, దాన్ని మనమే స్టిక్ అవుతాం. కానీ ఐటీ ఇండస్ట్రీ ఈజ్ వెరీ వైడ్. ఈవెన్ మీకు సి వచ్చినా సరే దేర్ విల్ బి కంపెనీస్ హూ హైర్ యూ బేస్డ్ ఆన్ C# డెవలపర్స్. జావా వచ్చిన వాళ్ళకి ఉంటుంది, అండ్ ఫర్ ఎవ్రీ కంపెనీ BA డెఫినెట్లీ మస్ట్ బి దేర్. సో ఐ మీన్ స్టిక్ టు ఓన్లీ వన్ కోర్స్, లర్న్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్, దేర్ విల్ బి ఆపర్చునిటీస్. దట్స్ హౌ యూ సస్టైన్. కరెక్ట్. అరే అది వచ్చింది ఇది వచ్చింది నేను అది నేర్చుకుంటా అంటే లాస్ట్కి బీటెక్ లాగా అవుతుంది, ఏది రాకుండా పోతుంది. సో నేను ట్రై టు స్టిక్ టు వన్ లాంగ్వేజ్ ఆర్ వన్ కోర్స్ అండ్ లెర్న్ ఎండ్ టు ఎండ్, అంతే. వండర్ఫుల్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఎనీ క్లోజింగ్ స్టేట్మెంట్స్? సో దిస్ ఇస్ ద డిసెంబర్ టైం, మీకు కూడా 2% 3% హైక్ వచ్చిందా? ఆర్ ఇఫ్ యు ఆర్ రియలీ స్ట్రగ్లింగ్ ఫర్ ఎ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఆర్ సేమ్ కంపెనీలో లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి వర్క్ చేసి ఆ చేంజ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారా? ఆర్ ఐ మీన్ సేమ్ సాలరీ ఉంటుంది బట్ సేమ్ రోల్కి వాళ్ళు దే హైర్డ్ ఎ న్యూ గై విత్ సో మచ్ గ్రేట్ హైక్. సో ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ దీస్ మెనీ రీజన్స్, దెన్ దిస్ ఇస్ ద రైట్ టైమ్. జాయిన్ SIT, డూ అవర్ బిజినెస్ అనలిస్ట్ కోర్స్, and from January market will open. So every company definitely give some budget to allocate some budget to hire new talent. So మీరు ఇప్పుడైతే జాయిన్ అవుతే డిసెంబర్ విల్ ట్రైన్ యూ ఆన్ ద న్యూ కోర్స్, అండ్ ఫ్రమ్ జనవరి యూ కెన్ డూ దట్. యూ కెన్ earn your dream company, your dream salary, and you can the work life balance that you really want. Join SIT. సో గైస్, ఇప్పుడు ఈ ఎంటైర్ 6 ఇయర్స్లో మేము SITలో వర్క్ చేస్తాము. ఈ 6 ఇయర్స్లో చాలామంది లైఫ్ అనేది చేంజ్ చేస్తాము. చాలామంది నాన్ ఐటీలో స్ట్రగుల్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వడము, వాళ్ళు చేంజ్ అవ్వడం జరిగింది. సో దాంట్లో మీరు కూడా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ నేను చూస్తాను చాలామంది స్టూడెంట్స్ చూస్తాను. దే ఈజ్ నాన్ ఐటీలో ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళ ప్యాకేజ్ కూడా ఈక్వల్ ఉంటుంది. 5 lakhs అని చెప్పి, 4 years ఉంటే 4 lakhs, 3 years ఉంటే 3 lakhs అలా ఉంటుందన్నమాట. సో అలాగేసి మీరు బయటికి రండి, మంచి ప్యాకేజెస్ కొట్టండి, మా దగ్గర అప్స్కిల్ అయ్యి. ఓకే, ఎంతసేపు దేవరా హిట్ అయిందా, పుష్ప రిలీజ్ అయిందా, అల్లు అర్జున్ ఎంత మనీ గ్రో చేశాడు, లేకపోతే చిరంజీవి నెక్స్ట్ పిక్చర్ ఏం వస్తుంది, లేకపోతే రామ్ చరణ్ తేజ్ ఎక్కడికి వెళ్ళాడు కాదు, కెరీర్ మీద ఫోకస్ చేయండి. So hi friends, I hope ival conversation మీకు నచ్చి ఉంటుంది. So it was little bit casual conversation, otherwise we are very professional. So నాకు 15 years experience ఉంది, so కొంచెం ఇంట్రెస్టింగ్గా చేద్దామని ఇది ఒక ట్రై. So give your feedback if you like our content, and we always are here to support you to move you from non-IT to IT jobs. So మాకు 6.5 years experience ఉంది ఈ ట్రైనింగ్ ఇండస్ట్రీలో. నాకు 15 years experience ఉంది. I transition from business analyst to project management, then to I'm a principal consultant in a bank. So ఇలా మా ఎక్స్పీరియన్స్ని మొత్తం మీకు బ్యూటిఫుల్గా ప్యాక్ చేసి మీకు బాగా నేర్పించి as a friendly, in a very very friendly way. Okay, any institution will train you, but సపోర్ట్ అనేది ఐ థింక్ ఓన్లీ SIT కెన్ గివ్ యూ. మీకు ట్రైనింగ్లో సపోర్ట్ ఇస్తాము, మీకు ఇంటర్వ్యూస్లో మీ చూసి మీ పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడ ఏమేమి కావాలో అన్నీ సపోర్ట్ ఇస్తాము. రేపు ఇంకా జాబ్ వచ్చినా కూడా మీరు ఇట్స్ న్యూ జాబ్ రైట్, కొత్త జాబ్లో మీకు ఎక్కడ స్టక్ అయినా కూడా అక్కడ కూడా మేము సపోర్ట్ ఇస్తాం. సో సపోర్ట్ అనేది SIT. ఓకే, సో మంచి సపోర్ట్ వల్లనే మాకు ఈ రిజల్ట్స్ ఉన్నాయి. సో జస్ట్ చెక్అవుట్ అవర్ Instagram, అవర్ Google reviews, and see how well we do. We conduct offline events. సో ఇదంతా ఇట్లా మేము ఇండస్ట్రీ నుండి చాలామంది తీసుకొచ్చి వాళ్ళతో మేము మాట్లాడిస్తాం. సో ఇట్స్ జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్ హౌ థింగ్స్ ఆర్.
IT industry is growing like anything. Last year just a 6.8% growth on the IT industry, and there's almost a $5 trillion spending in IT industry. So in the expansion on the IT industry, every business is investing a lot of money and allocating a lot of budget towards IT deployments and developments. So in the opportunity approach, just utilize it. Don't stick on to your non-IT jobs, guys. It is not going to really take you to next level. With next level వెళ్ళాలంటే just give us 1 month of time. మీరు మా డెమో అటెండ్ కండి, ఫ్రీ డెమో అటెండ్ కండి. అక్కడ మనం క్లియర్గా ఎండ్ టు ఎండ్ మొత్తం చెప్తాను ఎలా ఐటీలో చేంజ్ కావాలి. జస్ట్ ఎన్రోల్, కింద అన్ని మా డెమో లింక్స్ అవన్నీ ఇస్తాము. జస్ట్ ఎన్రోల్ అండ్ అటెండ్ మై 2 hours డెమో. ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ మోర్ హౌ యూ కెన్ ఎన్రోల్ టు చేంజ్ యువర్ career from non-IT to IT, and then it's your decision. Okay, thank you all. Thank you, and please subscribe and to our channel for such more interesting content.